బుచ్చియపేట గ్రామ సమీపాన పెట్రోల్ బంక్ సమీపంలో తాడికొండ అచ్చెన్నాయుడు అనే వ్యక్తిని గన్రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి పొలానికి వెళ్తుండగా ఈరోజు ఉదయం కత్తితో దాడి చేయడం వల్ల రోడ్డు మీద అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే వీరిద్దరూ రాత్రి కలిసి మద్యం సేవించిన సమయంలో ఇరువురికి మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో అచ్చెన్నాయుడు శ్రీనివాస్ మద్యం మత్తులో అసభ్యకరంగా తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కత్తికి జారు చేసి శతకం పట్టు వద్ద మాట వేశాడు. తెల్లవారుజామున పొలానికి వెళ్లేందుకు అచ్చెన్నాయుడు బయటకు రాగా మాట వేసిన శ్రీనివాస్ కత్తితో దాడి చేయగా అచ్చెన్నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో గ్రామస్తులు, మృతుని కుటుంబీకులు, బంధువులు బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ ముట్టడించి హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కుటుంబానికి న్యాయం చేయమంటూ మృతుడి భార్య దుర్గమ్మ తన పిల్లలతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, బుచ్చయ్యపేట ఎస్ఐ ఈశ్వరరావుతో పాటు భారీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు చొరవతో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.